జ్ఞాని లక్షణాలు. తెలివైన వాడికి జ్ఞానికి ఉన్న అసలు తేడా, చాలామందికి చదువు ఉంటుంది, కొంతమందికి తెలివి ఉంటుంది, కానీ చాలా కొద్ది మందికే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం అంటే ఎన్నో పుస్తకాలు చదవడం కాదు, జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. అయితే నిజమైన జ్ఞానికి ఉండే లక్షణాలు ఏమిటో తెలుసా? నిజమైన జ్ఞాని ఎప్పుడు తన గొప్పతనాన్ని చెప్పుకోడు. ఎందుకంటే ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని అతనికి తెలుసు. పండ్లతో నిండిన చెట్టు ఎంత వంగుతుందో జ్ఞాని కూడా అంతే వినయంగా ఉంటాడు. ఎక్కువ వింటాడు, తక్కువ మాట్లాడతాడు. జ్ఞాని ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవచ్చని నమ్ముతాడు. అందుకే ముందుగా వింటాడు, తర్వాత మాత్రమే మాట్లాడతాడు. కోపంతో కాదు, ఓర్పుతో స్పందిస్తాడు. ఎవరు అవమానించినా, ఎవరు విమర్శించినా జ్ఞాని వెంటనే స్పందించడు. ఆలోచించి అవసరమైతే మాత్రమే మాట్లాడతాడు. సత్యం మాట్లాడతాడు. అబద్ధం చెప్పి గెలవడం కంటే నిజం చెప్పి ఓడిపోవడానికే సిద్ధపడతాడు. ఎందుకంటే నిజం ఆలస్యంగా గెలిచినా శాశ్వతంగా నిలుస్తుంది. తప్పును ఒప్పుకుంటాడు. తప్పు చేశానని చెప్పడానికి భయపడాడు. ఎందుకంటే తప్పును దాచేవాడు బలహీనుడు. తప్పును ఒప్పుకొని సరిదిద్దుకున్నవాడే జ్ఞాని. ఇతరులకు తీర్పు ఇవ్వడు. ప్రతి మనిషి పరిస్థితి వేరు, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. అందుకే జ్ఞాని ఎవరిని త్వరగా విమర్శించడు. భావోద్వేగాలకు బానిస కాడు. కోపం, ఈర్ష్య, అహంకారం ఇవి వచ్చినా వాటికి లొంగిపోడు. తన మనసును తానే నియంత్రిస్తాడు. సమయానికి విలువ ఇస్తాడు. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ సమయం పోతే తిరిగి రాదు. అందుకే జ్ఞాని తన సమయాన్ని వృధా చేయడు. ఇతరులకు ఉపయోగపడతాడు. తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని తనకే పరిమితం చేయడు. ఇతరులు కూడా ఎదగాలని కోరుకుంటాడు. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపడు. వయసుతో జ్ఞానం రాదు, నేర్చుకునే మనసుతోనే జ్ఞానం వస్తుంది. అందుకే జ్ఞాని జీవితాంతం విద్యార్థిగానే ఉంటాడు. జ్ఞానం అంటే ఎక్కువ తెలుసుకోవడం కాదు, ఎక్కువ అర్థం చేసుకోవడం. తెలివైన వాడు సమస్యలను పరిష్కరిస్తాడు, కానీ జ్ఞాని సమస్యలు రాకుండా జీవించడం నేర్చుకుంటాడు. ఈ 10 లక్షణాల్లో మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఈ రోజు నుండే రోజుకొక లక్షణాన్ని జీవితంలో ఆచరించడం ప్రారంభించండి. ఎందుకంటే జ్ఞాని పుట్టడు, తన అలవాట్లతో తయారవుతాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.